మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు లక్ష్మీనరసయ్య గారికి, రేవంత్ రెడ్డి గారికి, ధర్మారావు గారికి, ప్రదీప్ రావు గారికి, మసూద్ రెడ్డి గారికి, రమేష్ గారికి మరియు వేదిక పైన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు. రేవంత్ రెడ్డి మోసాలు ఉంటే మనకు పొద్దుగుతుంది చెప్పడానికి. అందరు పెద్దలు మాట్లాడు, 2 నిమిషాలు మాట్లాడతాను. బీజేపీ గవర్నమెంట్ మనకు తెలుసు, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్, సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్. అన్ని వర్గాల అభివృద్ధి బీజేపీ నినాదం. అన్ని వర్గాల వినాశనం, అన్ని వర్గాలను మోసం చేసడమే కాంగ్రెస్ యొక్క నినాదం. అలాంటి నినాదమే వరంగల్ లోపల రైతు దీక్ష పేరు మీద పాపం తెలుగు రాని రాహుల్ గాంధీకి చదివించి మమ అనిపించి చప్పట్లు కొట్టించిండు. అప్పటి వరకు బీఆర్ఎస్ పైన ఈ తీవ్రమైన కోపంతో ఉన్న ప్రజలు రేవంత్ రెడ్డి గారి మాటలు, మాయ మాటలు విని బోటాబోటు మియార్తో బీఆర్ఎస్ గెలిపి ఈ రోజు అశేష శేషాలం భారతదేశం మొత్తం కాషాయం అవుతుంది. ఒక్కసారి ఏ రాష్ట్రం మీద బీజేపీకి వస్తే దాన్ని మహిళల గోసలు, విద్యార్థుల గోసలు, అందరి గోసలు. అసలు ఈ గోసపడిన వర్గం తెలంగాణలో ఉంటే అది శక్తి కాదు. ఈ అన్ని వర్గాల మోసం చేస్తున్న ఈ దగాకోర్ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ బొంద వెతకాలంటే ఈ దీక్షతోనే సరిపోదు మిత్రులారా. మనకు శ్రీరామ రక్షణ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ఈ తెలంగాణ ప్రజలు కష్టాధితని సభాముఖంగా చెప్తున్నాను. మిత్రులారా, దయచేసి దీని కొరకు ఈ రోజు దీక్షలో మన ప్రజలు పదిన ఉందాం. ఈ దీక్ష నుంచి చక్కగా మనము ఈ ప్రజలలో మనము గొప్ప చెప్పనవసరం లేదు. వాడు చేసిన మోసాలు, ఈ దేశ ప్రధాని చేసిన ప్రజలకు చేసిన సేవలు వాళ్ళకు ఇంటింటికి చేరువడమే మన గొప్పతనం. అది చేస్తే 119కి 110 సీట్లు రాకుంటే మనందరూ అడుగుదాం. దయచేసి దీని గురించి మీరు అందరూ కార్యచర్యలు కావాలి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లోపల. ఎందుకంటే ఏ పార్టీకైనా ఎలక్షన్లే కొలమానం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేయించేసిన రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనరసయ్య గారు, పెద్దలు, అదేవిధంగా మాజీ మేయర్ రాజేశ్వరరావు గారు, ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, ఎక్స్ఎంపీ, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి గారు, మాతో పాటు పోటీ చేసిన హన్మకొండ నుంచి పోటీ చేసిన రావు పద్మ గారు, కాళీ ప్రసాద్ గారు, అదేవిధంగా రాష్ట్ర కిసాన్ మోర్చా మొదటి నుంచి వెన్నంటి ఉన్న పెద్దలు గోలి మసూద్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా మా జిల్లా నుంచి మొదటి నుంచి కిసాన్ మోర్చా తరఫున కొట్లాడుతున్న బైరి నాగరాజు అయితేంది, మన మామనూరు తిరుపతి రెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుస్మ సతీష్ గారు, రత్నం సతీష గారు, డాక్టర్ వెంకట రమణ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఎన్నో పదవులు అలంకరించిన పెద్దలు చాలామంది ఉన్నారు. మహిళా సోదరులు మరియు ప్రెస్, మీడియా, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. ఇదే వేదికగా హన్మకొండ జిల్లా నుంచే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు ఏమేం చేస్తా అని మాట ఇచ్చింది హన్మకొండ జిల్లా. దాని గడ్డ మీదనే ఇక్కడ మా రాష్ట్ర నాయకులు దీనిలో ప్రశ్నిస్తున్నారు. మీ ప్రభుత్వం దిగిపోవాలని కాదు ఇవాళ చేసే ధర్నా. రైతులకు న్యాయం జరగాలి, మీరు ఒప్పుకున్నాయి ఇవ్వాలి. 2 లక్షల రుణమాఫీ అని అన్నారు, అది మొత్తం ఇచ్చిందా? మా పెద్దలు మసూద్ రెడ్డి గారు గుర్తు చేశారు. అది పూర్తి న్యాయం చేయలే. రైతు బంధుకు న్యాయం లేదు. ఒక్కసారి తన అధికారంలోకి వచ్చినాక పెంచుతామన్నాడు, పడతామన్నాడు ఎకరాన్ని 15,000, అది లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 6,000 మాత్రం టెన్షన్ గా రైతు ఖాతాలో పడతాయి. దాన్ని ఇక్కడి ప్రభుత్వం బీజేపీకి పేరుతో సరిగ్గా దానికి డేటా ఇయ్యేది. ఇట్లా రైతులను మోసం చేసుడు ఎంతవరకు? ఇప్పటికైనా మా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా చేసే ధర్నా ద్వారా మీ కన్ను తెలుసు. రాబోయే రోజులన్నా మీరు చేసిన హామీలు ఇచ్చుకుంటూ, మొన్న పంట నష్టం జరిగింది, వచ్చిండ్రు హన్మకొండ జిల్లాలో చూసిన, వరంగల్ జిల్లాకు రాలేదు. చూసిన కన్నా 30,000 ఇచ్చినవా? ప్రభుత్వ మంత్రంగా ఇట్లా కార్యక్రమాలు చేయొద్దని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ, రాబోయే రోజులన్నా
చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఇంకా తీవ్రంగా హెచ్చరికలు చేస్తూ నేను మెడలు వంచి కిందికి తీస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు చెప్తూ అదేవిధంగా మా వరంగల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గంటారావు గారికి, జనగాం జిల్లా అధ్యక్షులు రమేష్ గారికి, ఇంకా ఎవరైనా పేర్లు చెప్పకపోతే అన్నదాత తెలియజేస్తూ మా పెద్దలు మాజీ ఎమ్మెల్యే మా పోల్ట్రీ అధ్యక్షుడు మా అందరికి గురువు పెద్దలు ధర్మారావు గారు సారీ, ఎందుకంటే చాలా మంది పేరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రైతుల పాలిట శాపంగా మారింది. ఎందుకంటే అకాల వర్షాలతోనే రైతులు నానా ఇబ్బందులు పడడం జరుగుతున్నది. మొన్న మోంతా తుఫానుతో ఇంకా చాలా ఇబ్బందులకు గురవుతున్నది. ముఖ్యంగా పండించిన పంట ఏదైతే ఉందో ఆ ధాన్యం సేకరణలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క జాప్యం వల్ల ఈరోజు రైతులు నానా అవస్థలు పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రైతులకు ఏదైతే ఇస్తానన్న రుణమాఫీ ఏదైతుందో ఆ రుణమాఫీ ఇవ్వకుండా ముఖ్యంగా వరంగల్ జిల్లాలో వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇచ్చారు. రైతుల గురించి అబద్ధపు డిక్లరేషన్ ఇచ్చి అధికారులు రావడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ ఇస్తామన్నారు. ఆ 2 లక్షల రుణమాఫీ ఇవ్వకుండా మోసం చేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసాను 15,000 రూపాయలు ఇస్తామన్నారు. చాలా మంది రైతు భరోసా కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా రైతు కూలీలకు 12,000 రూపాయలు చెప్పి వాళ్లకు ఇస్తామని చెప్పి రైతు కూలీలకు కూడా మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ఫసల్ బీమాను కూడా అమలు చేస్తామని చెప్పి ఫసల్ బీమాను కూడా అమలు చేయడం లేదు. అదేవిధంగా ఎంఎస్పి ప్రతి పంటకు కూడా ఎంఎస్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. ఆ డిక్లేర్ చేసింది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు మర్చిపోయారు. ఏదైతే రైతు డిక్లరేషన్ వరంగల్లో చేయడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ దానిలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా రైతులను మోసం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మోంతా తుఫాను వల్ల ధాన్యం పూర్తిగా నష్టపోయి వాళ్ళు ఇబ్బందులలో ఉంటే కూడా ఈ ప్రభుత్వం అంటి పట్టినట్టు కూడా ఉండి వాళ్ళు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో అక్కడనే పూర్తిగా నిమగ్నమైపోయి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లకు ముందుకెళ్లడం జరుగుతున్నది. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్లకు న్యాయం చేయడం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రైతుల పాలిట ఒక ఆపద్ బాంధవులాగా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రవర్తించడం జరుగుతున్నది. ముఖ్యంగా రైతులకు ఏదైతే సబ్సిడీ రూపంలో ఎరువులను ఇవ్వడం జరుగుతున్నది. అదే విధంగా ఇప్పుడు విత్తన యాక్ట్ ను కూడా ఒక ముసాయిదాను కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ విత్తనం వల్ల పూర్తిగా నకిలీ విత్తనాలతోనే రైతులు నష్టపోతున్నారని చెప్పి ఆ విత్తనంలో కూడా ఒక స్పష్టమైన రైతులకు హామీ ఉండాలి. అందుకే ఈ రైతుల యొక్క విత్తనం యొక్క ముసాయిదాను బిల్లును తీసుకొచ్చి దాన్ని కూడా పాస్ చేసి రైతులకు ఒక శ్రేయోభిలాషిగా నిలవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. కానీ ఇక్కడ ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఆ వాగ్దానాలను తుంగలో తొక్కి రైతుల పాలిట శాపంగా మారింది. కాబట్టి రైతులకు మద్దతుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ దీక్షా కార్యక్రమాన్ని ప్రతి ఉమ్మడి జిల్లాలో మేము చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రైతులకు అండగా ఉంటుంది. వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఉన్నాయో అమలు పరిచేదాకా వాళ్ళు వెన్నంటుగా ఉండి మేము రైతులకు వెన్నుదండుగా ఉండి మేము పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దీక్షా కార్యక్రమంలో ముఖ్యంగా ఇదే ఒక్కటే జిల్లా కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి దీక్షా కార్యక్రమాలు చెప్పి రైతులను మేము ఉత్తేజపరిచే విధంగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేయడం. అసెంబ్లీ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే రైతులకు గత ప్రభుత్వం 1,00,000 మాఫీ చేసింది. మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసింది. ఈ యొక్క కాకతీయ గడ్డ మీద ఇచ్చే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో రైతులకు ఇచ్చినారు. మేము అధికారంలోకి వచ్చి 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఈ ప్రభుత్వం కేవలం 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నది. మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాం. అన్ని రకాల పంటల పైన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి కనీస మద్దతు ధరల పైన అన్ని రకాల పంటల పైన ప్రతి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని రైతులకు మాట ఇచ్చింది. ఈ 3 హామీలు లేకపోతే రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయ్యేవా? 3 హామీల వల్లనే రైతులు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం రైతులకు ఏమైనా మేలు చేస్తుందని నమ్మి వాళ్ళు ఓట్లు ఇచ్చారు. రైతులకు గత శాసనసభ ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా కూడా విస్మరించి తుంగలో దొక్కి రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కి రైతులను మభ్యపెట్టి మోసపెట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి పూర్తిగా కూడా నమ్మించి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు రైతులను నట్టేట ముంచింది. రైతులను మొత్తం కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. 2 లక్షల రుణమాఫీ చేయలేదు. 2 లక్షల రుణమాఫీ సుమారు తెలంగాణ రాష్ట్రంలో మీ లెక్క ప్రకారం 50 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో రుణాలు ఉన్నారు. అందరూ కూడా సోనియా గాంధీ యొక్క బర్త్డే రోజు డిసెంబర్ 9వ తారీఖు వరకే బేషరతుగా నీ రుణాలని కూడా మాఫీ చేస్తాను నువ్వు చెప్పినావా లేదా రేవంత్ రెడ్డి? ఎందుకు మాఫీ చేయలేదు? రేపు డిసెంబర్ 9 వస్తే 2 సంవత్సరాలు నువ్వు ఇచ్చిన వాగ్దానం. రేపు డిసెంబర్ 2 అయితే మీరు 2 సంవత్సరాలు పూర్తవుతుంది. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా హెచ్చరిస్తున్నాం.
మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తావా చేయవా? మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ఇది రైతులకు ఒక వరం లాంటి పథకం. ఆ రకంగా గత నెలలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వరంగల్ యొక్క ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు పడి అతివృష్టి వల్ల అనావృష్టి వల్ల మరి ప్రకృతి కన్నెర చేసి పంటలన్నీ కూడా పూర్తిగా కూడా నష్టం పోతే మీరు 30,000 రూపాయలు నష్టపరిహారాలు మీరు డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎకరానికి 30,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి, 500 రూపాయల బోనస్ ఇవ్వాలి, సన్నడ్లకు యాసంగి ఇచ్చినటువంటి ఎగ్గొట్టినటువంటి సన్నడ్ల డబ్బులు ఇవ్వాలి, 15,000 రూపాయలు చొప్పున రైతు భరోసా ఇవ్వాలి. అదేవిధంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకవేళ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 6,000 రూపాయలు రైతులకు ఆదుకుంటున్నాడు. అదేవిధంగా ఈ రోజు యూరియాకు కేవలం 260 రూపాయలకి ఇస్తా ఉన్నాడు. రైతులు పండించే పంటలకి ఇలా క్వింటాలకు 2,389 రూపాయలు వరి క్వింటాలకు ఇస్తా ఉన్నారు. పత్తికి 8,110 రూపాయలు ఇస్తా ఉంటే మీరేం చేస్తున్నారు? ఏమైనా చేస్తున్నారు? రైతుల యొక్క కొనుగోలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. పత్తి కొనుగోలు కేంద్రం కొనుగోలు చేస్తుంది, ఒడ్లు కేంద్రమే కొనుగోలు చేస్తుంది. మీరు కేవలం మానిటరింగ్ చేసే చేత కాదు. ఈ యొక్క రాష్ట్రంలో 150 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం అంటే సిగ్గు లేకుండా ఉత్తమ్ కుమార్ చెప్తారు. 40 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సన్న ధాన్యం కొంటాం, 40 లక్షలు దొడ్డు ధాన్యం కొంటాం. మరి ఈ 70 లక్షలు ఎవరు కొనాలి? ఈ 70 లక్షల ధాన్యం ఎందుకు కొంటలేరు? ఒకవైపున కేంద్ర ప్రభుత్వం చివరి గింజ వరకు కూడా మీరు కొనుగోలు చేయండి, మేము మొత్తం కూడా డబ్బులు ఇస్తాము. డబ్బులు ఆల్రెడీ ఇచ్చింది. కేవలం 80 లక్షల టన్నులు మీరు కొనుగోలు చేస్తే, లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే 70 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క ధాన్యం అడ్డి పాస్ చెప్పిన ఇవాళ మిల్లర్లతో కుమ్మక్కై ఈ యొక్క మంత్రులు ముఖ్యమంత్రి కుమ్మక్కై రైతులు మిల్లర్లకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇలా మీ యొక్క నిర్వాహకం చివరి కింద వరకు కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అవగాహన లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 7 క్వింటాలు 8 క్వింటాలు పత్తి కొనుగోలు చేయాలని కేంద్రానికి సీసీఐ ద్వారా కాటన్ కార్పొరేషన్ ద్వారా మళ్ళీ మీ అందరూ కూడా సవరించి మా యొక్క మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మా యొక్క రామచంద్ర గారు యొక్క చొరవ తీసుకొని మొన్న 19 తారీఖు సెటిసైడ్ చేసిన ఆర్డర్ను 20 ఎంత వరకు కూడా 12 క్వింటాలు కానీ 13 క్వింటాలు కానీ ఆ యొక్క గ్రామంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ యొక్క సర్టిఫై చేసిస్తే మొత్తం కూడా పత్తి కొనుగోలు చేయడానికి సీసీఐ కేంద్రం సిద్ధంగా ఉన్నది. 8,115 రూపాయలు చొప్పున పత్తి కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. 2,389 చొప్పున మరి వరి ధాన్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. మీరు మొత్తం కూడా బోనస్ ఇవ్వాలి. అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి 30,000 రూపాయల చొప్పున ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. రైతులకు అండదండగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ. మీరు ఇచ్చేటువంటి హామీలన్నీ కూడా ఈ నెల చివరి వరకు పూర్తి చేయనట్లయితే, అమలు చేయనట్లయితే పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమం చేపట్టి ఈ రేవంత్ సర్కార్ మెడలు వచ్చి మీ రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంత కూడా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఉద్యమం చేస్తానని ఈ రేవంత్ సర్కార్ ని హెచ్చరిస్తా ఉన్నాను. అన్యాయాలను సహించలేక కాంగ్రెస్ పార్టీ కన్నా ఓటేస్తే ఏమైనా లాభం జరుగుతుందని ఓటేస్తే ఆ ప్రజలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, 6 హామీలు కావచ్చు, 420 పథకాలు కావచ్చు, అవి గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడుతున్నారో మనకు తెలుస్తుంది. మీకు కూడా తెలుసు. కనీసం సమ్మక్క సార్లక్క దేవత మీద టెండర్లు జరిగితే కూడా వాళ్ళు ఆ అవినీతికి ఎట్లా పాల్పడుతున్నారు ఏందనేది వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. యూరియా మీరు ఎందుకు ఏదైనా కక్ష కట్టి ఈ ప్రభుత్వం మీది కాదని ఇవ్వలేదా అంటే నేను వాళ్ళకు సమాధానం చెప్పిన. ఈ విషయం మీకు తెలియదని కాదు, కానీ ఎక్కడైనా వస్తే మీరు కూడా ఈ డిబేట్ చెప్పాలి. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఆన్ రికార్డు ఉన్నటువంటి ల్యాండ్స్ ఏదైతే ఉంటాయో ఆ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తే దానికి సరిపోయేటంత యూరియా మాత్రమే వస్తుంది. ఇక్కడికి ఏ ఎరువు కానీ ఏ సబ్సిడీ కానీ అవుతుంది. ఇక్కడ సగం భూములు అంటే 75% భూములు రికార్డులో ఉంటే 25% భూములు అసైన్డ్ భూములు కావచ్చు, లేదా వేరే భూముల మీద సాగు చేసుకుంటా ఉన్నారు. ఏమైనా సిగ్గుశరం ఉండాలా రేవంత్ రెడ్డికి? నువ్వు ఏం చేసినావు? ఇంద్రమ్మ దగ్గరికి పోయి ఇంద్రమ్మ పేరు చెప్పి సోనియమ్మ, రాహుల్ గాంధీ మా సార్ చెప్పిండు, ఎవరి పోగు అంత అయితే వాళ్ళకి పెడతావు కదా. రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తిగా కూడా అమలు చేసేందుకు కూడా అభిప్రాయాలు పోరాటం చేసి రైతుల మధ్య ఉండి రైతుల యొక్క సమస్య పరిష్కారం అయ్యేందుకు కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మెడలు ఉంచి సమస్యలన్నీ పరిష్కారం అయ్యేందుకు కూడా ఉద్యమాలు చేస్తామని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. 7 క్వింటాల నుంచి 12 క్వింటాల వరకు తీసుకుంటున్నారని ఇవాళ సీసీ అధికారులు చెప్పారు. చాలా సంతోషకరమైన విషయం. 7 క్వింటాల పత్తి తీసుకోమంటారు. ఏమైనా సోయిందా మీకు? అసలు ఈ యొక్క రాష్ట్రంలో ఉండబడినట్టు వ్యవసాయం మీద ఒక స్పష్టమైనటువంటి వ్యవసాయ ప్రణాళిక లేదు.
యాసంగి సీజన్ లో ఏం చేయాలి, వర్షం పడితే ఏం చేయాలి అనేది లేదు. ఎందుకు ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పాలి, రైతులకు సమాధానం చెప్పాలి. దేశవ్యాప్తంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమాను దేశవ్యాప్తంగా అమలు చేస్తుంటే ఇది రైతాంగానికి దేశవ్యాప్తంగా ఒక వరం లాంటి పథకం. మిత్రులారా, రాజకీయ సిద్ధాంతపరమైన వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలను కూడా పూర్తిగా కూడా ఈ యొక్క ఫసల్ బీమాను ఆమోదించింది. కమ్యూనిస్ట్ పార్టీలు సైతం కూడా ఈ పథకం చాలా మంచిదని మెచ్చుకునే పథకాన్ని ఈ రాష్ట్రంలో ఎందుకు అమలు చేస్తున్నావు మీరు సమాధానం చెప్పాలి. ఈ యొక్క పథకాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు వస్తుందని, ఈ పథకాన్ని అమలు చేస్తే బీజేపీ పేరు వస్తుందని, కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందని ఒక రాజకీయ దురుద్దేశంతో రాజకీయ కోణంతో ఈ రాష్ట్రంలో అమలు చేస్తలేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేసేటప్పుడు పైసలు లేకుంటే చోళ ఇన్సూరెన్స్ కంపెనీ ముందు ప్రేమేంద్ర రెడ్డి గారి యొక్క నాయకత్వం మేమందరం ధర్నా చేసి డబ్బులు ఇప్పించిన పాయలశంకర్ గారు మేమందరం పోయి కూడా ఆ ప్రభుత్వం అట్టే చేసి ఈ ప్రభుత్వం అట్టే చేసింది. రైతులు నట్టేట ముస్తున్న ఈ యొక్క ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తూచా తప్పకుండా మీరు అమలు చేస్తారా చేయరా?